ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వీక్షక భక్తులకు ఈరోజు మనము అర్చన చేస్తున్నాం లలితామాతది. అయితే ఎటువంటి సమయంలో లలితామాత యొక్క ఆరాధన హవనము అలా ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఆ లలితాదేవి మహిమ ఏమిటి, చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది మనము తెలుసుకోబోతున్నాం. అరుణాం కరుణాం తరంగితాక్షీం తపాసాంకృపాణ చాపామణి మాది విరావృతాం మయూకైరహమిత్యే విభావయే భవానీం జాయే పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్తాం కరకరితలసతేమ పద్మాం వరాంగీం సర్వాలంకారిక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసునంతాం సర్వసంపత్ప్రదాత్రీం ససుంకుమార్ విలేపనామళికచుంబికస్తూరికాం సమందాసితేక్షణాం ససరచాపపాశాంకుశాం ఆశీషజనమోయిని మరణమాల్యభూస్వజ్జలాం జపాకుసుమభాసురౌ జప విధేం పరామంబికాం. ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ లలితాదేవి యొక్క 177 శ్లోకాలు ఇవి ఉంటాయి. పూర్వభాగం వేరే ఉంటుంది, మధ్యలో ఈ శ్లోకం ఉంటుంది, తర్వాత ఫలశ్రుతి ఉంటుంది. అయితే ఎవరితోటి చెప్పారంటే అయగ్రీవుడు అడగడము లలితాదేవి గురించి అగస్త్య మహాముని వివరించడం జరిగింది. అయితే లలితాదేవి హవనం ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అంటే మండలం అంటారు. 40 రోజులు ఎవరైతే ఈ యొక్క లలితాదేవి యొక్క సహస్రనామం చదువుతారో, పారాయణం చేసుకుంటారో అటువంటి వాళ్లకు ఎటువంటి కొదవ ఏమీ ఉండదు. లక్ష్మి కరుణిస్తుంది, రాజులు వశమవుతారు, అందరూ చెప్పినట్లు వింటారు, ఎవరు దూషించరు, ఎవరు తిట్టరు. చివరకు చంపడానికి వచ్చినటువంటి వారు కూడా చంపకుండా దాసోహమని వెళ్తారు. ఇంకా కాలమృత్యు నివారణం అంటే భయంకరమైనటువంటి మృత్యువు నుంచి అమ్మవారు కాపాడుతుంది. ఎవరికైతే బాగా జ్వరం వస్తుందో, మందులతోటి నయమవుతలేదో అటువంటప్పుడు ఇట్లా 177 శ్లోకాలు చదువుతూ ఆ చదువుతున్నటువంటి స్వామి వాళ్ళు అతని తలపై శిరస్సుపై ఉంచి మొత్తం చదివిన తర్వాత ఎవరైతే తీర్థం ఇస్తారో వాళ్ళకు లలితాదేవి అనుగ్రహం చేత జ్వరం నయమైపోతుంది. ఆయుష్ తక్కువ వాళ్ళు కూడా ఈ యొక్క లలితాదేవి ఆరాధన చేస్తూ ఉంటే ఆయుష్ కూడా పెరుగుతూ ఉంది. గంగా సర్వతీర్థేషు, ఎన్ని నదులల్లో మునిగిన పుణ్యం వచ్చేస్తుంది. 1,000,000 లింగాలు ప్రతిష్ఠిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. ప్రతిదినము 1,000,000 మందికి భోజనం పెట్టినటువంటి ఫలితం కూడా వస్తుంది. వంద్యులు అంటే సంతానం లేనటువంటి గొడ్రాళ్ళు వాళ్లకు వెన్న పట్టుకొని ఈ 177 శ్లోకాలు చదివి పాఠకులు అంటే పారాయణం చేసేటటువంటి వాళ్ళు ఎప్పటికి చేసేవారు అమ్మవారి భక్తులు వారి ద్వారా ఆ వెన్న తీసుకుంటే సంతానం తప్పక అవుతుంది. ఒకవేళ రాజులు మనం చెప్పినట్టు వినటలేరు, మన వశం లేరు, అటువంటి వాళ్ళు కూడా ఈ లలితాదేవి వల్ల మరి వాళ్ళు మనం చెప్పినట్టు విని మన కోసం ఏదైనా చేసే శక్తి ఉంటుంది. అంటే ఒక సందర్భం వస్తుంది, వాళ్ళే మనం ఎత్తుక్కుంటూ వచ్చేటట్టు చేస్తుంది అమ్మవారు. నకులేశ్వరి అని సహాయ భక్తురాలు ఉంటుంది అమ్మవారి దగ్గర. ఆమె మనం తిట్టడానికి వచ్చినటువంటి వాళ్ళను మాట్లాడకుండా చేసేస్తుంది. దండిని అనేటువంటి ఒక సేవకురాలు వాక్ స్తంభన తిట్టడానికి వచ్చినటువంటి నోరు కట్టేస్తుంది. చివరికి ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ అమ్మవారి యొక్క మహిమ ఉంటుంది. ఈ అమ్మవారిని ఎవరైతే మండలం రోజులు కొలుస్తారో లేకుంటే రోజు కూడా విధిగా పారాయణం చేస్తారో వాళ్ళను సర్వగా రక్షిస్తుంటుంది. అమ్మవారి సేవకులు చుట్టూ ఉండి తిట్టడానికి వచ్చిన వాళ్ళను తిట్టనీయకుండా, కొట్టడానికి వచ్చిన వాళ్ళను కొట్టనీయకుండా, ఎవరైనా చెరుపు చేయాలని చూస్తే వాళ్ళే చూసుకుంటుంటారు. మనకు అన్ని విధాల రక్షగా ఉంటుంది. బోలో లలితామాత కీ జై. హవనం ప్రారంభిస్తున్నాము.